ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకోబోతుందా? సీఎం చంద్రబాబుకు త్వరలో అతిపెద్ద షాక్ తగలబోతుందా? సొంత పార్టీకి చెందిన కేబినెట్ మంత్రి వైసీపీలో చేరబోతున్నాడా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. గత కొంతకాలంగా సీఎం చంద్రబాబు కేబినెట్ లో కీలకమైన విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న గంటా తీరు పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. గంటా కాపు సామాజిక వర్గంలో కీలక నేత, ఉత్తరాంధ్రలో ఆర్థికంగా రాజకీయంగా బలమైన నేత. మొదట టీడీపీ నుంచి చిరు ప్రజారాజ్యంలో చేరిన గంటా ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోవడంతో నాటి ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో చిరు అనుమతితో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి భీమిలి నుంచి గెలిచాడు. ఉత్తరాంధ్రలో ధనబలం, అంగబలంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడంతో చంద్రబాబు మంత్రి పదవి కూడా ఇచ్చాడు. అయితే చంద్రబాబుకు ఆది నుంచి కాపులంటే చిన్న చూపు. వారిని ఓ పట్టాన నమ్మడు. టీడీపీలోని కాపు మంత్రులైన చినరాజప్ప గంటాలను ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నాడని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇకపోతే గంటాది ఆది నుంచి దూకుడు స్వభావం. తనకు నచ్చింది చేసుకుపోతాడు. దీనికి తోడు మంత్రి నారాయణకు స్వయాన వియంకుడు కూడా. గంటా స్వతంత్రంగా వ్యవహరించడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోయాడు. టీడీపీలో ఉంటూ గంటా మెగాస్టార్ చిరుకు సన్నిహితంగా ఉండటం కూడా చంద్రబాబుకు నచ్చడం లేదు. దీంతో వైజాగ్ లో గంటాకు చిరకాల ప్రత్యర్థి అయిన అయ్యన్న పాత్రుడికి వంత పాడుతూ గంటాను అవమానించేవాడని సమాచారం. లోకేష్ కూడా అయ్యన్న పాత్రుడికి బాగా సన్నిహితం. దీంతో గంటాను వదిలించుకునే నెపంతో అయ్యన్న పాత్రుడిని అడ్డం పెట్టుకుని గంటాను ఇబ్బంది పెట్టేవారు. ఎప్పుడైతే గంటాను వదిలించుకోవాలని చంద్రబాబు ఆలోచన చేశాడో వెంటనే రంగంలోకి దిగింది ఎల్లో మీడియా. దీనికి పరిణామమే గంటాపై బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టాడంటూ కేసులు. గంటా లాంటి వ్యాపారవేత్తలకు ఈ కేసులేమీ కొత్త కాదు. కానీ చంద్రబాబు చిన్నబాబుతో ఎప్పుడైతే తేడా వచ్చిందో అప్పటి నుంచే కేసులు నమోదు కావడం గమనార్హం. చిన్నబాబుతో ఎప్పుడైతే తేడా వచ్చిందో అప్పటి నుంచే కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే గంటాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ కాపుల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఆ నిర్ణయం ఆగిపోయింది. కాకపోతే మంత్రివర్గ విస్తరణ సమయంలో గంటాను విద్యాశాఖ నుంచి తప్పించి ప్రాధాన్యత లేని శాఖను కేటాయించవచ్చని వార్తలు వస్తున్నాయి.